నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఎంతో మహానుభావుడవు నీవు, ఎంతో చక్కని దేవుడవు. మొదలా శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తల్లి నిన్ను దలంచి పుస్తుగము చేతంబూనితిన్, నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుమో నాదువాకునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాననా. అరజన్ శంతను పుత్రుపై విదురుపై అక్రూరుపై గుబ్జపై నరుపై ద్రౌపదిపై కుచేలునిపయన్నందవ్రజశ్రేణిపై పరగంగల్గు భవత్కృపాల సమునాపై కుంతరా నిమ్ము నీ చరణాబ్జంబులు నమ్మినాడ జగదీశా. కృష్ణ భక్త ప్రియా. యుగాలు 4. మొదటిది కృతయుగం, రెండోది ద్వాపర యుగం, రెండోది త్రేతాయుగం. మొదటిది కృతయుగం, రెండోది త్రేతాయుగం, మూడోది ద్వాపర యుగం, నాలుగోది కలియుగం. యుగాలు 4. ఇప్పుడు జరుగుతున్న యుగం కలియుగం. ఈ కలియుగం అనేది ఆది యుగం. మొట్టమొదట వచ్చిందని యుగాది అన్నారు. అంటే సంవత్సరాది అంటారు. సంవత్సరాది కాదు, యుగాది. యుగ ఆది అంటే యుగం ప్రారంభమైన రోజు యుగాది అన్నారు. ఈ యుగాది చాలా విశేషమైంది. ఈ సంవత్సరం, ఈ యుగాది పేరు ఏమిటంటే పరాభవనామ సంవత్సరం. 19/3/2026 ఇది పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరానికి అర్థం ఏంటంటే పరుల చేత భంగపడటం పరాభవం, ఇతరుల చేత వంచింపబడడం జరుగుతుందని. అయితే ఇటువంటిది మనకు జరగకుండా ఉండాలి. ఎవరికైనా ఒకళ్ళ చేత మాట పడటం అంటే చాలా కష్టం. అటువంటి పరిస్థితి రాకుండా మనం అందరం కూడా తలగా ఎత్తుకొని తిరగాలి. ఏ బాధ లేకుండా సంతోషంగా ఉండాలి. అట్లా ఉండాలి అంటే ఈ యుగాది సంవత్సరాది రోజున మనం పంచాంగ శ్రవణం అంటారు. పంచాంగం అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5 కలిసి పంచాంగం. ఈ పంచాంగ శ్రవణం చేయాలి. ఈ పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అనేది చెప్పుకుందాం. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం
గంగా స్నాన విశేష పుణ్యఫలదము గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాశాస్త్ర సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ పంచాంగం ఎందుకు వినాలి? వింటే మనకు వచ్చేది ఏమిటి? శ్రీకళ్యాణ గుణావహం. మన ఇంట్లో ఎప్పుడు శుభం జరగాలి, అశుభం జరగకూడదు, మంచి జరగాలి. మనకు శత్రువు అనేవాళ్ళు ఉండకూడదు, మనకు శత్రుత్వమే ఉండకూడదు, మన మీద ఎవరికి శత్రుత్వం ఉండకూడదు, చెడు కళలు రాకూడదు. చెడు కళలు వస్తే మన ఇంట్లో ఎవరో చచ్చిపోయినట్టు కళ వచ్చింది అనుకోండి, కళ్ళని ఏడుస్తారు, తీరా లేస్తారు, కళ్ళు చూస్తారు. చూసినా కూడా ఆ మనిషి చచ్చిపోయినాడు, ఎక్కడున్నాడు, ఏమైపోయింది, కటికని చూస్తారు. ఆ మనిషి కనపడేంత వరకు కడుపులో ఆవేదన. ఇది దుస్వప్నం. ఇటువంటి చెడు స్వప్నాలు రాకూడదు. మరి గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. గంగా స్నానం చేయాలి. గంగా స్నానం చేస్తే విశేషమైన పుణ్యం వస్తుంది. ఈ గంగా ఎటువంటిది? హరిపాదోద్భవీం గంగాం అన్నారు. విష్ణుమూర్తి యొక్క పాదాల యందు నుంచి ఉద్భవించి భూలోకంలోకి గంగ వచ్చింది. ఈ గంగ అసలు ఎక్కడుంది? హిమాలయాల మీద పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరుడు శిరస్సున గంగ పెట్టుకున్నాడు. ఆ గంగ ఒక్క బొట్టు విష్ణుమూర్తి యొక్క పాదాల యందున పడ్డది. ఆ గంగ ప్రపంచం మొత్తం వచ్చేసింది. మరి హరిపాదోద్భవీం గంగాం అన్నారు. హరిపాదాల నుంచి ఉద్భవించిన గంగ సమస్త పాపాలని పోగొడుతుంది. ఈ గంగ, అటువంటి గంగా స్నానం చేసిన విశేషమైన పుణ్యం రావాలి మనకు. గోదాన పుణ్యం తుల్యం నృణాం. దూడతో కూడిన గోవుని దానం ఇచ్చినటువంటి సత్ఫలితం రావాలి. ఆయుర్వృద్ధిదముత్తమం. మనిషికి 120 సంవత్సరాలు మానవుడికి ఆయుష్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఒక ఆయన ఉత్తర దేశంలో 145 సంవత్సరాలు ఇప్పుడే బతుకున్నాడు. ఇంకా అటువంటి ఆయుష్ కలగాలి. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం. అటువంటివి మంచి జరగాలి. సంతాన సంపత్ప్రదం. మంచి సంతానం కలగాలి. నానా శాస్త్ర సుసాధనం. అనేక శాస్త్రాలు ఉన్నాయి. ఒక్క శాస్త్రం చదవడమే చాలా కష్టం. అన్ని శాస్త్రాలు చదివినటువంటి ఫలితం మనకు కావాలి. ఇవి చదివితే మనకంత మంచి శక్తి, జ్ఞానం వస్తుంది. ఇవన్నీ చేసినటువంటి ఫలితం ఉగాది సంవత్సరాది పండుగ రోజున ఈ పంచాంగ శ్రవణం చేస్తే ఇవన్నీ వస్తాయి. ఎటువంటిది? శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాశాస్త్ర సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ పంచాంగం వింటే అంత మంచి ఫలితం వస్తుంది. కాబట్టి సంవత్సరాది పండుగ రోజున ఉదయం పూట తెల్లవారుజామున లేచి తల స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి మామిడి ఆకు తోరణం వాకిలికి కట్టి దేవుడికి పూజ చేసి దేవుడికి నివేదన పెడతాం. ఏం పెడతాం? వేపపూత ప్రసాదం అంటారు. ఇది ఏమంటారు? మామిడాకు, మామిడి కాయ, మామిడికాయ తురిమి, మామిడికాయ తురుము, తర్వాత వేపపూత, తర్వాత చింతపండు, తర్వాత బెల్లం, షడ్రుచులు అంటారు. పులుపు, ఉప్పు, తీపి, చేదు, వగరు. ఈ షడ్రుచులు కలిగినటువంటి ప్రసాదాన్ని మనం తీసుకుంటాం. ఇది దేనికి? మన ఆరోగ్యం బాగుపడుతుంది, మంచి జ్ఞానం కలుగుతుంది. తర్వాత ఇన్ని రకాలు నాలుక తగలగానే ఒళ్ళు గగురు పొడుస్తుంది.
విపరీతమైన పిలుపు కానీ విపరీతమైన చేదు కానీ నోటికి తగిలితే మరి ఒళ్ళు గగురు పడుస్తుంది. అయితే కష్టం కానీ సుఖం కానీ బాధ కానీ దుఃఖం కానీ సర్వాన్ని మనం సమర్థించుకొని మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ వేపపూత ప్రసాదం తినాలి ఈ సంవత్సరాది పండుగ రోజున. ఇది పంచాంగ శ్రవణం. ఈ విధంగా పంచాంగ శ్రవణం చేస్తే మనకు అంతా శుభం కలుగుతుంది. ఎటువంటి గ్రహస్థితులు బాగుండకపోయినా మనకు మేలు జరుగుతుంది. కాబట్టి ఈ రోజున ఈ సంవత్సరాది ఎప్పుడు 19/3/2026 అంటే 2026 సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు గురువారం పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మరి నవగ్రహాలు 9 గ్రహాలు కూడా రాజ్య పరిపాలన చేస్తాయి. గురువారం రోజున పంచాంగం ప్రారంభమైంది కాబట్టి గురువు రాజు అయినాడు, కుజుడు మంత్రి అయినాడు. అట్లాగే సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మరి అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి సూర్యుడు, నీరసాధిపతి శుక్రుడు. ఇట్లా 9 గ్రహాలకి 9 యొక్క స్థానాలు వచ్చినాయి. మరి చంద్రుడికి మొత్తం 3 చోట్ల ఆధిపత్యాలు వచ్చినాయి. మరి సూర్యుడు మరి గురువు రాజు అవటం, గురువు బ్రాహ్మణ గ్రహం కాబట్టి అంతా మేలు జరగటానికి అవకాశం ఉంది. ఈ గురువు వల్ల మరి బియ్యం, మరి వెన్న, నెయ్యి, పంచదార ఇటువంటివన్నీ కూడా బాగా పంట పండుతాయి. మరి ధరలు బాగా పెరుగుతాయి. సస్యాధిపతి శుక్రుడు అవటం చేత ధాన్యాలు, మరి తెల్ల ధాన్యాలు, తెల్లటి భూములు బాగా పండుతాయి. ధాన్యాధిపతి బుధుడు అవటం చేత వర్షం మధ్యమ వర్షం, సమస్త జనం కూడా గాలి మబ్బుల వల్ల ఎక్కువ భయం కలుగుతుంది. అర్ఘ్యాధిపతి చంద్రుడు, అన్ని రకాల సస్యాలు ఫలిస్తాయి. తేనె, రసములు, ఉప్పు, మణులు, శంఖములు, చేపలు, గోధుమలు, ఆహార ధాన్యాలు, వస్త్రాలు, జొన్నలు, సజ్జలు, పంచదార, బెల్లం, పెట్రోలు, ఇతర నూనెలు, వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, తమలపాకులు, వెండి, బంగారం బాగా దొరుకుతుంది. మేఘాధిపతి కూడా చంద్రుడు. సర్వదేశములందు కూడా మంచి వర్షం కురుస్తుంది. ధాన్యాలన్నీ కూడా బాగా ఫలిస్తాయి. గోవులు బాగా పాలిస్తాయి. గోవులు సుభిక్షంగా ఉంటాయి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. గోవు బ్రాహ్మడు ఎప్పుడు కూడా బాధ లేకుండా సుఖంగా సంతోషంగా జీవిస్తే లోకం మొత్తం బాగుంటుంది అని. మరి గోవులు బాగా పాలిస్తాయి. మరి సూర్యుడు రసాధిపతి. నెయ్యి, నూనె, బెల్లము, తేనె, వేరుశనగ, కొబ్బరి నూనె, ఆముదం, అవిసె నూనె, నువ్వుల నూనె, చింతపండు, నిమ్మ, నారింజ, మామిడి ఇటువంటివన్నీ కూడా బాగా ఫలిస్తాయి. నీరసాధిపతి శుక్రుడు. కర్పూరం, అగరు, చందనం, బంగారం, వెండి, ముత్యాలు, వస్త్రాలు బాగా దొరుకుతాయి.
కొంచెం ధరలు మాత్రం పెచ్చుగా ఉంటాయి. ఇది నవనాయకుల యొక్క ఫలితం. అయితే ఇంకొక విషయం మనం పూర్తిగా తెలుసుకోవాలి. 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 నక్షత్రాలని కూడా 3 భాగాలు చేస్తున్నాం. అంటే 3 భాగాలు, ఒక్కొక్క నక్షత్రాన్ని 3 భాగాలు. అంటే సంవత్సరానికి 3 భాగాలంటే 4 నెలలు ఒక భాగం. 4 3 12 నెలలు. మొదటి భాగం 4 నెలలు, రెండవ భాగం 4 నెలలు, మూడవ భాగం 4 నెలలు. అట్లాగే అశ్విని దగ్గర నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలకి కందాయాలు అంటారు. ఈ 3 కందాయాలు, మొదటి కందాయం 4 నెలలు, రెండవ కందాయం 4 నెలలు, మూడవ కందాయం 4 నెలలు, 12 నెలలు కూడా ఎట్టా ఉంది చూద్దాం. అశ్విని నక్షత్రం విషమే శ్రద్ధలాభస్యాత్. బేసి సంఖ్య వస్తే అర్ధలాభం. సమయతు సమతా భవేత్. సరి సంఖ్య వస్తే వచ్చే ఆదాయం ఖర్చు సమానం. విషమే శ్రద్ధలాభస్యాత్ సమయతు సమతా భవేత్. తర్వాత ఇప్పుడు అశ్విని నక్షత్రం 4 2 4 మొత్తం సమానమైన సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం. అట్లాగే భరణి నక్షత్రం మొదటి కందాయం 7, రెండో కందాయం 0, మూడో కందాయం 2. మరి 7 2 9 వచ్చింది. వచ్చే ఆదాయంలో సగం లాభం. కానీ మధ్య కందాయం 0 వచ్చింది. 0 వస్తే ఏమిటి? మధ్య శూన్యే మనోవ్యధ. మధ్య కందాయంలో 0 వస్తే మనోవ్యాకులత. మూడవది కృత్తికా నక్షత్రం 3 వచ్చింది. బేస్ సంఖ్య, ఆదాయంలో సగం లాభం. చివరి కందాయం 0 వచ్చింది. అంత్యశూన్యే ఫలం స్వల్పం. చివరి కందాయం 0 వస్తే వచ్చే ఫలితం తక్కువ. రోహిణి నక్షత్రం చూద్దాం. రోహిణి నక్షత్రానికి వచ్చేప్పటికల్లా 5 2 3 మొత్తం 10. సమయతు సమతా భవేత్. వచ్చేది ఖర్చు సమానం. తర్వాత ఆర్ద్ర నక్షత్రం 3 1 4 4 8. మరి సమసంఖ్య వచ్చింది. ఈ సమసంఖ్య వచ్చే ఆదాయం ఖర్చు సమానం. పునర్వసు నక్షత్రం ఇది కూడా 10 6 2 2 10 వచ్చింది. 6 4 10. ఈ 10 కూడా సమయతు సమతా భవేత్. వచ్చే ఆదాయం ఖర్చు సమానం. పుష్యమి 1 2 2 ఇది 5 వచ్చింది. ఇది బేస సంఖ్య. మరి విషమే శ్రద్ధలాభశ్చాత్. మరి బేస సంఖ్య వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. ఆశ్లేష నక్షత్రం ఉంది. మొదటిది 4 2 1 3 3 మొత్తం 8. వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మఖా నక్షత్రం ఉంది. మొదటి కందాయం 7 2, రెండవ కందాయం 2, మూడవ కందాయం 1. ఇది కూడా 10 వచ్చింది. సమయతు సమతా భవేత్. వచ్చే ఆదాయం ఖర్చు సమానం. పుబ్బా నక్షత్రం ఉంది. మొదటి కందాయం 2, రెండవ కందాయం 0, మూడవ కందాయం 4. మొత్తం 6 సమసంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మధ్య శూన్య మనోవ్యధ. మధ్య కందాయం 0 వచ్చింది కాబట్టి మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఉత్తరా నక్షత్రం 5 1 2 5 3 8. వచ్చే ఆదాయం ఖర్చు సమానం. హస్త నక్షత్రం వచ్చేప్పటికల్లా మరి మొదటి కందాయం 0, మూడో కందాయం 0, మధ్యలో 2. వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మరి మొదటి కందాయం ఆదిశూన్యే మానవ వ్యాధి. మరి ఆ మొదటి కందాయం 0 మనోవ్యాధి. అంత్యశూన్యే ఫలం స్వల్పం. మరి చివరి కందాయం 0 మరి వచ్చే ఫలితం స్వల్పం. మొదటి కందాయం 0 ఉంటే వ్యాధి. చిత్తా నక్షత్రం వచ్చింది. చిత్తా నక్షత్రానికి వచ్చేప్పటికల్లా 3 3 6 వచ్చింది. మధ్య కందాయం 0. మధ్య శూన్య మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది. వచ్చే ఆదాయం ఖర్చు సమానం. స్వాతి నక్షత్రం వచ్చింది. 6 1 1 మొత్తం 8 వచ్చింది. ఇది వచ్చే ఆదాయం ఖర్చు సమానం. విశాఖ నక్షత్రం వచ్చింది. మరి 1 2 4 4 3 7 వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం ఆదాయం మిగులుతుంది. అనురాధ నక్షత్రం
4 2 6 వచ్చింది. వచ్చే ఆదాయం సమానం, వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మధ్య శూన్యం వచ్చింది, మధ్య కందాయం 0 వచ్చింది కాబట్టి మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వచ్చేప్పటికల్లా 8 వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం. చివరి కందాయం వచ్చేప్పటికల్లా 0 వచ్చింది కాబట్టి అంత్యశూన్యే ఫలం స్వల్పం. నువ్వు చేసే కష్టానికి ఫలితం చాలా తక్కువగా వస్తుంది. మూలా నక్షత్రం సమసంఖ్య వచ్చింది, వచ్చే ఆదాయం ఖర్చు సమానం. పూర్వాషాఢ నక్షత్రం కూడా 6 వచ్చింది, వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మధ్యగంధాయం 0 వచ్చింది కాబట్టి మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చేప్పటికల్లా మొదటి కందాయం 0, మరి ఆది శూన్యే మనోవ్యాధి. మొదటి కందాయంలో 0 వస్తే వ్యాధి. బేసి సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం ఖర్చు సగం మిగులుతుంది. శ్రవణ నక్షత్రం వచ్చేప్పటికల్లా బేసి సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. ధనిష్ట నక్షత్రం సమసంఖ్య 6 వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం. అయితే రెండో కందాయం మూడో కందాయం 0 వచ్చినాయి. మధ్యశూన్యే మధ్యకందాయం 0 వస్తే మనోవ్యాకులత. అంత్యశూన్యే ఫలం స్వల్పం. చివరి కందాయం 0 రావటం, వచ్చే ఫలితం చాలా తక్కువ. శతభిష నక్షత్రం వచ్చింది, 1 1 3 మొత్తం 5 వచ్చింది కాబట్టి బేస సంఖ్య వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. మరి పూర్వాభాద్ర నక్షత్రం 4 2 1 మొత్తం 7 వచ్చింది కాబట్టి ఈ పూర్వాభాద్ర నక్షత్రం కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా 7 4 11 మరి బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. మధ్యగంధాయం 0 ఉన్నది కాబట్టి మధ్యశూన్యే మనోవ్యాకులత ఉంటుంది. రేవతి నక్షత్రం 2 1 2 5 వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. ఇది ఆదాయ వ్యయాలు. ఇవి కందాయ ఫలాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆదాయ వ్యయాలు చూద్దాం. వచ్చే ఆదాయం అంతా ఖర్చు అంతా. మేషరాశి వాళ్ళకి 11 ఆదాయం, 5 ఖర్చు, 6 మిగులుతుంది. వృషభ రాశికి 5 ఆదాయం, 14 ఖర్చు, అంటే 9 ఎదురు పడుతుంది. మరి మిథున రాశికి వచ్చేప్పటికి 8 ఆదాయం, 11 ఖర్చు. మూడో రాశి మిథున రాశి, 8 ఆదాయం, 11 ఖర్చు, అంటే 3 ఎదురు అప్పు తేవాలి. కర్కాటక రాశి 2 ఆదాయం, 11 ఖర్చు, 9 బాకీ. సింహరాశి 5 ఆదాయం, 5 ఖర్చు, వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మరి కన్యారాశి 8 ఆదాయం, 11 ఖర్చు, అంటే 3 అప్పు. 7 తులారాశి 5 ఆదాయం, 14 ఖర్చు, 9 బాకీ. మరి వృశ్చిక రాశి 8 వృశ్చిక రాశి 11 ఆదాయం, 5 ఖర్చు, అంటే 6 మిగులుతుంది. ధనుస్సు రాశి 14 ఆదాయం, 11 ఖర్చు, 3 మిగులుతుంది. 10 మకర రాశి 2 ఆదాయం, 8 ఖర్చు, కాబట్టి 6 మిగులుతుంది. 11 కుంభరాశి 2 ఆదాయం, 8 ఖర్చు, అంటే 6 అప్పు చేయాలి. మరి 12 మీనరాశి 14 ఆదాయం, 11 ఖర్చు, 3 బాకీ తేలుతుంది. ఇది ఆదాయ వ్యయాలు. చివరిది రాజపూజ్యం, రాజావమానం. అవమానం ఎంత? మంచిని పెంచుకోవడం ఎంత? చెడుని పెంచుకోవడం ఎంత? మంచివాడిగా పూజింపబడటం ఎంత? చెడువాడిగా తిట్లు తింటం, మరి బాధలు పట్టడం ఎంత అనేది తేలుతుంది. మేషరాశి 11 రాజపూజ్యం, 5 రాజావమానం. 11 చోట్ల పూజింపబడతారు, 5 చోట్ల అవమానపడతారు. 2 వృషభ రాశి 5 రాజపూజ్యం, 5 చోట్ల పూజింపబడతారు, 14 చోట్ల అవమానింపబడతారు. మిథున రాశి 8 చోట్ల పూజింపబడతారు, 11 చోట్ల మరి అవమానపడతారు. కర్కాటక రాశి 2 చోట్ల పూజింపబడతారు, 11 చోట్ల అవమానింపబడతారు. 5 సింహరాశి 5 చోట్ల పూజింపబడతారు, 5 చోట్ల అవమానపడతారు. 6 కన్యారాశి 8 చోట్ల పూజింపబడతారు,
11 చోట్ల అవమానపడతారు. 7వ రాశి తులారాశి. తులారాశికి 5 చోట్ల పూజింపబడతారు, 14 చోట్ల అవమానపడతారు. 8 వృశ్చిక రాశి. 11 చోట్ల పూజింపబడతారు, 5 చోట్ల అవమానింపబడతారు. 9 ధనుస్సు రాశి. 14 చోట్ల పూజింపబడతారు, 11 చోట్ల అవమానింపబడతారు. 10 మకర రాశి. 2 చోట్ల పూజింపబడతారు, 8 చోట్ల అవమానింపబడతారు. 11 కుంభరాశి. 2 చోట్ల పూజింపబడతారు, 8 చోట్ల అవమానింపబడతారు. మీన రాశి. 14 చోట్ల పూజింపబడతారు, 11 చోట్ల అవమానింపబడతారు. పరాభవ నామ సంవత్సరం 2వ రాశి. ఈ సంవత్సరానికి వృషభ రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ వృషభ రాశి ఎట్లా ఉన్నది అంటే శుక్రుడు, శని, రవి, కుజుడు, బుధుడు, గురువు ఈ గ్రహాలను కూడా బాగున్నాయి. ఈ వృషభ రాశికి శని 11 ఉంటున్నాడు. సంవత్సరంన్నర పాటు వీళ్ళకి ఎదురంటూ లేదు. ఈ రాశి వాళ్ళకి బుధాదిత్య యోగం, వ్యాపారాలు బాగా సాగుతాయి. మరి కుజుడు బాగున్నాడు, ఇల్లు స్థలాలు కొనుక్కుంటారు. గురువు బాగున్నాడు, విద్య, ఉద్యోగం, విదేశీయానం ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ రాహుకేతువులు బాగాలేరు. కాల సర్ప దోషం ఉంది. దీనివల్ల ప్రతి పనికి కూడా పూర్తిగా ఆకంఠం ఉంటుంది, ఆటంకాలు ఉంటాయి. ఏ పని కూడా సాగటం కష్టం. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం.